మన ప్రభువును మహాగణుడైన యేసుక్రీస్తు వారి నామం పేరిట మీ అందరికీ ప్రభు నామమును బట్టి వందనములు. ప్రభునందు ప్రియమైన వారలారా, మన దేశవ్యాప్తంగా ఈ రోజును గనక మనం జాగ్రత్తగా పరిశీలన చేసినట్లయితే మన దేశానికి ఈరోజు చాలా ప్రత్యేకమైన రోజు. కారణం ఏంటంటే 1947 ఆగస్టు 15వ తేదీ మన దేశానికి స్వాతంత్రం వచ్చినటువంటి దినం. మన దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 74 సంవత్సరాలు పూర్తి చేసుకొని 75వ సంవత్సరంలో అడుగుపెట్టినటువంటి దినము ఇది. కాబట్టి మన దేశవ్యాప్తముగా ఈ యొక్క స్వాతంత్ర దినోత్సవాన్ని అందరూ చాలా ఉత్సాహంగా ఆర్భాటముగా జరుపుకునేటువంటి దినం. కారణం ఏంటంటే 150 సంవత్సరాలు బ్రిటిష్ వారి చేతుల క్రింద బానిస బ్రతుకుతూ ఉన్నటువంటి మన యొక్క భారతదేశానికి ఎంతోమంది కృషి చేసి ఆ బ్రిటిష్ వారిని ఎదిరించి తమ యొక్క ప్రాణాలను సైతం లెక్క చేయకుండా మన యొక్క దేశానికి స్వాతంత్ర్యాన్ని తీసుకొని వచ్చారు. ప్రభునందు ప్రియమైన వారలారా, భారతదేశపు చరిత్రని మనం జాగ్రత్తగా పరిశీలన చేస్తే మన యొక్క భారతదేశానికి స్వాతంత్ర్యాన్ని తీసుకురావటానికి ఎంతోమంది కృషి చేశారు, కష్టపడ్డారు. అయినప్పటికీ మన భారతదేశపు స్వాతంత్ర్యాన్ని గుర్తు చేసుకుంటే ఆ స్వాతంత్ర్య సమర యోధుల యొక్క పట్టికలో ఎక్కువగా ప్రజలందరికీ గుర్తుండిపోయేటువంటి పేరు ఏంటంటే మహాత్మా గాంధీ. ఎందుకంటే ఎంతోమంది కష్టపడినప్పటికీ వారందరికంటే మన భారతదేశపు స్వాతంత్ర్యం కోసం ఎక్కువగా కష్టపడినటువంటి వ్యక్తి మహాత్మా గాంధీ. ప్రభునందు ప్రియమైన వారలారా, ఒక వ్యక్తి తమ యొక్క దేశానికి స్వాతంత్ర్యాన్ని తీసుకొని రావాలి అంటే ఆ ఎదుట ఉన్నటువంటి సైన్యము కంటే మన దగ్గర బలమైనటువంటి ఆయుధాలు ఉండాలి. కారణం ఏంటంటే బానిసలుగా ఉన్నటువంటి జీవితం నుంచి మనకి స్వతంత్రమైనటువంటి జీవితాన్ని మనం సంపాదించుకోవాలి అంటే మనల్ని ఏలిక చేసేటువంటి వారిని ఎదిరించడానికి వారి దగ్గర ఉన్నటువంటి ఆయుధాల కంటే బలమైన ఆయుధాలు కావాలి. కానీ మన యొక్క భారతదేశపు చరిత్రను కనుక మనం జాగ్రత్తగా పరిశీలన చేస్తే మహాత్మా గాంధీ గారు వాడినటువంటి ఆయుధాలు మనందరికీ తెలుసు. సత్యం, అహింస అనేటువంటి ఆయుధాలు. ఈ సత్యం, అహింస అనేటువంటి ఆయుధాలని మహాత్మా గాంధీ గారు ఎక్కడ నుంచి వాడాడు అనేటువంటి విషయాన్ని మనం జాగ్రత్తగా పరిశీలన చేస్తే బైబిల్ గ్రంథంలో నుంచే వాడాడని చెప్పి మనం చెప్పుకోవచ్చు. ప్రభునందు ప్రియమైన వారలారా, మహాత్మా గాంధీ గారు బైబిల్ చదువుతారా, దానికి ఆధారం ఉందా అంటే దానికి నేను సమాధానం చెప్పలేను. కానీ మహాత్మా గాంధీ గారు పాటించినటువంటి యొక్క స్వాతంత్ర ఉద్యమం అక్షరాల బైబిల్ గ్రంథాన్ని అనుసరించే పాటించాడు అని అనటగల కారణం ఏంటంటే యేసుక్రీస్తు ప్రభుల వారు క్రైస్తవ జాతిని పాపములో చిక్కుకుపోయి ఉన్నటువంటి మానవులమైనటువంటి మన కోసం ఏ విధమైనటువంటి స్వాతంత్ర్యాన్ని తీసుకురావటానికి తను కృషి చేశాడో, ఏ విధముగా క్రైస్తవ జాతిని ఆ పాపం అనేటువంటి బానిసత్వం నుంచి విడిపించి క్రైస్తవులైనటువంటి వారిని ఏ రీతిగా అయితే స్వతంత్రంలో చేయాలని చెప్పి యేసుక్రీస్తు ప్రభుల వారు ప్రయాసపడ్డాడో అదే ప్రయాస, అదే త్యాగాన్ని ఆధారము చేసుకొని మహాత్మా గాంధీ గారు మన యొక్క భారతదేశానికి స్వాతంత్ర్యాన్ని తీసుకుని వచ్చాడని చెప్పటంలో ఏ మాత్రము నిస్సందేహం లేదు. దేవునికి స్తోత్రం. ప్రభునందు ప్రియమైన వారలారా, కారణం ఏంటి అంటే యేసుక్రీస్తు ప్రభుల వారు చెప్పిన మాట ఒక్కటే. మత్తయి సువార్త 5వ అధ్యాయము 39వ వచనం, నేను మీతో చెప్పినదేమనగా దుష్టుని ఎదురింపక నిన్ను కుడి చెంప మీద కొట్టు వాని వైపునకు ఎడమ చెంప త్రిప్పుము. వాక్య లేఖనాన్ని గనక జాగ్రత్తగా పరిశీలన చేసినట్లయితే
ఏమని మాట్లాడుతున్నాడంటే యేసుక్రీస్తు ప్రభుల వారు వాక్యలేఖనం ద్వారాగా, కుడి చెంప కొట్టిన వాని వైపుకు ఎడమ చెంప కూడా త్రిప్పుము అని చెప్పి మాట్లాడాడు. ప్రభు నందు ప్రియమైన వారలారా, యేసుక్రీస్తు ప్రభుల వారు చెప్పినటువంటి యొక్క మాట అది చెప్పినంత తేలిక కాదండి మనం అనుసరించడం. ఎందుకంటే ఒక మాట చెప్పటం చాలా తేలికే, కానీ దాన్ని మనం అనుసరించాలన్నా పాటించాలన్నా సరే చాలా సహనము ఓర్పు కావాలి. యేసుక్రీస్తు ప్రభుల వారు అంటూ ఉన్నాడు, నిన్ను కుడి చెంప కొట్టిన వాని వైపుకు ఎడమ చెంప కూడా త్రిప్పుము అని మాట్లాడుతూ ఉన్నాడు. ఎవరన్నా చూపించగలమా? మనల్ని ఎవరన్నా ఒక దెబ్బ కొట్టారనుకో, మనల్ని కొట్టిన వారి వైపు ఇంకో దెబ్బ కొట్టారని చెప్పి రెండో చెంప చూపించేటువంటి ఓపిక మనలో ఎవరికన్నా ఉండిద్దా? ఉండదు. కారణం ఏంటంటే ఆ కొట్టిన మొదటి దెబ్బతోనే మనకు పట్టలేనంత కోపం వచ్చేసిద్ది. కాబట్టి ఆ కోపంతో మనం ఏం చేస్తామంటే ఆ ఎదుటి వ్యక్తిని నీవు నన్ను కొడతగల కారణం ఏంటని చెప్పి మనం తిరిగి కొడతానికి ప్రయత్నిస్తాం. కానీ యేసుక్రీస్తు ప్రభుల వారు చెప్పిన మాట ఏంటంటే, నిన్ను కుడి చెంప కొట్టిన వాని వైపుకు ఎడమ చెంపను కూడా త్రిప్పుము అని మాట్లాడుతున్నాడు. ఇది యేసుక్రీస్తు ప్రభుల వారు చెప్పిన మాట. మహాత్మా గాంధీజీ మన యొక్క భారతదేశానికి స్వాతంత్ర్యాన్ని తీసుకురావడానికి కూడా వాడినటువంటి ఆయుధం ఇదే. కుడి చెంప కొడితే ఎడమ చెంప చూపించాడు. కుడి చెంప కొట్టిన వారి వైపు సత్యం, అహింస అనేటువంటి ఈ రెండు పదాలతో భారతదేశానికి స్వాతంత్ర్యాన్ని తీసుకొని రావటానికి యేసుక్రీస్తు ప్రభుల వారు మానవ జాతిని పాపము నుంచి విడిపించి పవిత్రులుగా చేయటానికి ఏ విధమైనటువంటి ఆయుధాలను వాడాడో అదే రకముగా మహాత్మా గాంధీ కూడా యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క త్యాగాన్ని ఆధారం చేసుకున్నాడు. కారణం ఏంటంటే యేసుక్రీస్తు ప్రభుల వారు మానవ జాతిని తమ వైపు త్రిప్పుకోవటానికి లోకములో పాపముతో కొట్టిమిట్టులాడుతూ ఉన్నటువంటి మానవులమైనటువంటి మనల్ని ఆ పాపము నుంచి విడిపించటానికి, విముక్తుల్ని చేయటానికి యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయుధాలు ఏం వాడలేదండి. యేసుక్రీస్తు ప్రభుల వారు అధికారాలు ఏం వాడలేదండి. కారణం ఏంటంటే యేసుక్రీస్తు ప్రభుల వారు అన్ని అధికారాలు కలిగిన వాడు. ఆయన సర్వాధికారి అయినటువంటి దేవుడై ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభుల వారు సర్వాధికారి అయినటువంటి దేవుడై ఉన్నప్పటికీ మానవుని దగ్గర ఏ రీతిగా ప్రవర్తించాడంటే కొట్టిన వారి వైపు తన యొక్క చెంపను చూపించాడు. ఒక చెంప కొడితే రెండో చెంపను వారి వైపు తిప్పాడు. తన్నిన వారి చేత తన్నించుకున్నాడు. అదే రీతిగా ముళ్ళ కిరీటం గుచ్చిన వారి వైపు ఆ ముళ్ళ కిరీటాన్ని గుచ్చించుకున్నాడు. సిలువలో మేకులు దిగగొట్టిన వారిని సైతం తమ యొక్క చేతులను కాళ్ళను అప్పగించి సిలువలో మౌనిగా శిక్ష అంతా భరించాడు. కొరడాలు కొట్టిన వారిని సైతం తమ యొక్క వీపును అప్పగించాడు. ప్రభునందు ప్రియమైన వారలారా, యెషయా గ్రంథము 50వ అధ్యాయము 6వ వచనాన్ని కనుక మనం జాగ్రత్తగా పరిశీలన చేస్తే యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క శ్రమలు ఏ రీతిగా అనుభవించాడు అనేటువంటిది మనం జాగ్రత్తగా పరిశీలన చేస్తే ఇక్కడ రాయబడి ఉంటుంది, కొట్టువారికి నా వీపును అప్పగించి తిని, వెంట్రుకలు పెరుగువేయి వారికి నా చెంపలను అప్పగించి తిని, ఉమ్మివేయి వానికి, అవమానపరచు వానికి నా ముఖమును దాచుకొనలేదు. ప్రభునందు ప్రియమైన వారలారా, యేసుక్రీస్తు ప్రభుల వారిని ఈ మానవుని యొక్క పాపము నుంచి విడిపించడానికి భూలోకానికి దిగి వచ్చినటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారు మానవ జాతిని పాపము నుంచి ఏ రీతిగా విడిపించాడంటే తన యొక్క అధికారాన్ని ఉపయోగించు లేదా తన యొక్క అధికారాన్ని చూసుకుని మానవుని పాపం తీసివేయటానికి ఈ లోకానికి రాలా. నశించిన దాన్ని వెదకి రక్షించుటకు మనిషి కుమారుడు ఈ లోకానికి వచ్చును అనేటువంటి వాక్యం మనం చూస్తూ ఉన్నాం. అందరం నశించిపోవచ్చు అన్నటువంటి మానవ జాతిని రక్షించడానికి, పాపం అనేటువంటి యొక్క బంధకాల్లో నశించిపోతూ ఉన్నటువంటి మానవుణ్ణి ఆ బానిసత్వం నుంచి విడిపించడానికి యేసుక్రీస్తు ప్రభులు వారు శరీరధారిగా ఈ లోకానికి వచ్చాడు. దేవునికి స్తోత్రం. ప్రభునందు ప్రియమైన వారలారా, యేసుక్రీస్తు ప్రభుల వారు నశించిపోతూ ఉన్నటువంటి మానవుణ్ణి ఆ పాపపు బంధకాల్లో నుంచి విడిపించడానికి తాను అధికారాన్ని ఉపయోగించడానికి రాలా. తాను ఏదో ఉపయోగించి మానవుని కాపాడదామని రాలా. యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ మానవ జాతిని పాపపు బంధకాల నుంచి విడిపించడానికి ఏం చేశాడంటే తనను కొట్టువారికి వీపును అప్పగించేశాడు. కొరడ దెబ్బలు కొట్టితే కొట్టుకో అని చెప్పి తన వీపును అప్పగించేశాడు. కానీ నోరు మెదిపి మాట్లాడలా.
నీవెందుకు నన్ను కొడుతూ ఉన్నావు, నీవెందుకు నన్ను ఈ రీతిగా కొరడాలతో కొడుతూ ఉన్నావు, నేను చేసిన తప్పు ఏంటని చెప్పి యేసుక్రీస్తు ప్రభువు వారు ఏం మాట్లాడలా. కారణం ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువు వారు తప్పు చేసిన వాడు కాదు. ప్రభు నందు ప్రియమైన వారులారా, ఈ లోకంలో మనం జాగ్రత్తగా పరిశీలన చేసినట్లయితే మానవులుగా ఉన్నటువంటి వారమైనటువంటి మనము ఏ తప్పు చేయకుండా ఎవరైనా ఒక దెబ్బ మనల్ని కొడితే మనం ఊరుకుంటామా? ఊరుకోం. ఏమంటామంటే వెంటనే నేనేం తప్పు చేశానని చెప్పి నీవు నన్ను కొడుతున్నావు అని చెప్పి తిరిగి ప్రశ్నిస్తాం. కానీ ప్రభునందు ప్రియమైన వారులారా, యేసుక్రీస్తు ప్రభువారు ఆ రీతిగా శిక్షకు అప్పగింపబడటానికి ఆయన ఏ నేరమో చేయలేదు. ప్రభునందు ప్రియమైన వారులారా, యేసుక్రీస్తు ప్రభుల వారే స్వయాన అంటూ ఉంటాడు ఒకానొక సందర్భంలో, నాలో పాపం ఉన్నదని మీలో ఎవడైనా స్థాపింపగలడా అని మాట్లాడుతూ ఉన్నాడు. అంత సూటిగా పాపము లేదు, తప్పు లేదు అని సాక్ష్యం ఇవ్వగలిగేటువంటి ఏకైక వ్యక్తి ప్రపంచంలో ఎవరైనా ఉన్నారా అంటే స్వయాన పరిశుద్ధుడు దేవాది దేవుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారే. దేవునికి స్తోత్రం. ఈ లోకంలో కల్లా ఎవరిలో అయినా పాపము లేదు అని సూటిగా చెప్పగలిగేటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారు అనేటువంటి విషయాన్ని మనం జాగ్రత్తగా పరిశీలన చేస్తే అది కేవలం యేసుక్రీస్తు ప్రభుల వారే తప్ప ఏ మనుషుడు కూడా పాపం లేకుండా లేడు ఈ భూమి పైన. అలా గనక ఏ మనుషుడైనా నేను పాపం లేని వాడిని, నేను పాపిని కాదు అని గనక చెప్పుకున్నట్లయితే వాక్యము ఏమని మాట్లాడుతుందంటే అటువంటి వారిని గురించి చూడండి. యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయం 8వ వచనం చదవండి. మనము పాపము లేని వారమని చెప్పుకొని ఎడల మనల్ని మనమే మోసపుచ్చుకొందుము, మరియు మనలో సత్యం ఉండదు. మన పాపములను మనం ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనక ఆయన మన పాపములు క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేయను. మనము పాపము చేయలేదని చెప్పుకొని ఎడల ఆయనను అబద్ధకునిగా చేయువారు మగుదుము, మరియు ఆయన వాక్యము మనలో ఉండదు. మనం పాపము లేదని చెప్పుకొని ఎడల ఎవరిని అబద్ధకులుగా చేస్తామంట? మనల్ని కాదండి, మనుషుల్ని కాదండి, దేవుణ్ణే అబద్ధికులుగా చేసిన వారుగా ఉంటామంట. కాబట్టి ప్రభునందు ప్రియమైన వారులారా, ఈ లోకములో శరీరధారిగా జన్మించినటువంటి ఏ వ్యక్తి కూడా పాపము లేదు అని చెప్పి బల్లగుద్ది చెప్పలేడు. కారణం ఏంటంటే ప్రతి మనిషి పాపాత్ముడే, పాపములో జన్మించిన వాడే. అందుకే భక్తుడు అంటూ ఉంటాడు, నా తల్లి గర్భములో నేను పాపములో జన్మించానని చెప్పి మాట్లాడుతూ ఉంటాడు. జన్మ కర్మ పాపము లేనివాడు ఎవరయ్యా అనేటువంటి విషయాన్ని మనం జాగ్రత్తగా పరిశీలన చేస్తే పరిశుద్ధుడైనటువంటి దేవాది దేవుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారే. దేవునికి స్తోత్రం. అతని జన్మలోనూ పాపము లేదు, అతని యొక్క మరణంలోనూ పాపము లేదు, అతని యొక్క జీవితంలోని పాపము లేదు. అంత సూటిగా యేసుక్రీస్తు ప్రభుల వారు ఏమంటూ ఉన్నాడంటే నాలో పాపము ఉన్నదని చెప్పి మీలో ఎవరైనా స్థాపించగలరా అని సూటిగా మాట్లాడుతూ ఉన్నాడు. అంత ఖచ్చితమైనటువంటి మనిషి, అంత నికార్సైనటువంటి మనిషి యేసుక్రీస్తు ప్రభుల వారు. అంత నికార్సైనటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారు సైతం ఏ తప్పు తనలో లేనప్పటికీ, ఏ పాపం తనలో లేనప్పటికీ కట్టేసి కొడుతూ ఉంటే, కొరడాలతో చీలుస్తూ ఉంటే, తన యొక్క వీపును కొరడాలతో దున్నుతూ ఉంటే నోరు మెదిపి కూడా మీరు నన్ను ఎందుకు కొడుతూ ఉన్నారు, నేను చేసిన తప్పేంటి, నేను చేసిన పాపం ఏంటని చెప్పి ఎవరిని ప్రశ్నించలేదండి. మౌనంగా భరించాడు. కాళ్ళతో తన్నేవారిని సైతం నువ్వు నన్ను ఎందుకు తన్నేవారు అని చెప్పి నోరు మెదిపి అడగలా. పిలాతు అడిగాడు, నీవు చేసిన తప్పేంటి అన్నాడు. నీ యూదులకు రాజువా అన్నాడు. నీవన్నట్టే అన్నాడు. అంతా పరిశీలన చేశాడు. పిలాతు దగ్గరికి యేసుక్రీస్తు ప్రభువు అని తీసుకుని వెళ్ళినప్పుడు ఇతను శిక్షించడానికి ఇతరులో నాకు ఏ పాపం కనబడలేదు అన్నాడు. ఆఖరికి యేసుక్రీస్తు ప్రభువు వారి పైన వారు వేసిన నింద ఏంటంటే ఇతను దేవదూషణ చేయుచున్నాడు, యూదులకు రాజునని చెప్పుకుంటూ ఉన్నాడు. యూదులకు రాజు కైసర్ అయితే ఇతనే యూదులకు రాజు అని చెప్పి చెప్పుకుంటూ ఉన్నాడు అని చెప్పి ఆ నెపంతో యేసుక్రీస్తు ప్రభువు వారిని శిక్షకు అప్పగించారు. ఏదేమైనప్పటికీ నోరు మెదపలేదు. కొరడాలతో కొట్టింది చాలదు అన్నట్లుగా అతని యొక్క తలపైన ముళ్ళ కిరీటం పెట్టారు. ముళ్ళ కిరీటం పెట్టి పొద్దునైనటువంటి ముళ్ళతో అల్లినటువంటి కిరీటాన్ని పెట్టి గుచ్చి
అతని యొక్క తలపైన పెట్టినప్పుడు మౌనంగా భరించాడు. తలంతా రక్తంతో తడిసిపోయింది. అది చాలదు అన్నట్లు యేసుక్రీస్తు ప్రభుల వారి భుజాలపైన సిలువ కొయ్యను పెట్టారు. ఆ సిలువ కొయ్యను పెట్టి మోస్తూ ఉన్నటువంటి యొక్క సమయంలోనే ముఖంపై ఊసేవాడు ఊస్తూ ఉన్నాడు, చేతులతో కొట్టేవాడు కొడుతూ ఉన్నాడు, కొరడాలతో కొట్టేవాడు కొడుతూనే ఉన్నాడు. అతని యొక్క మరణం వరకు కూడా భయంకరమైనటువంటి శిక్షను అనుభవిస్తూ ప్రేమతో సహించాడు. కొట్టే వారికి వీపును అప్పగించేశాడు. ప్రతి ఒక్క విషయంలో మౌనంగా సైలెంట్గా భరిస్తూ ఆఖరికి సిలువ యొక్క మరణంలో మరణించాడు. ఇది గమనించాడు మహాత్మా గాంధీ గారు. యేసుక్రీస్తు ప్రభుల వారు తన యొక్క జీవిత యాత్రలో మనిషిని స్వతంత్రంగా చేయటానికి అతను ఉపయోగించినటువంటి ఆయుధం ఏదైనా ఉన్నదా అంటే మౌనమే. అన్నిటికీ మౌనమే. కొట్టిన వారిని సైతం కొట్టుకో అని చెప్పి దేవుడు తమ చెంపను అప్పగించాడు. దున్నిన వారిని సైతం దున్నుకో అని చెప్పి తన వీపును అప్పగించాడు. ఈ విధమైనటువంటి ఆయుధంతోనే యేసుక్రీస్తు ప్రభుల వారు మానవ జాతిని పాపం నుంచి విడుదల చేసి పాపం నుంచి మనుషులను స్వతంత్రులుగా చేశాడు అని చెప్పి మహాత్మా గాంధీ గమనించాడు. ఇదే ఆయుధాన్ని నేను కూడా నా దేశం కోసం వాడాలనుకున్నాడంతే. కొట్టిన వారిని కొట్టుకో అన్నాడంతే మహాత్మా గాంధీ. అప్పగించేశాడు కొట్టిన వారికి. కొట్టారు. ఆఖరికి దేశాన్ని విడిచిపెట్టి అర్ధరాత్రి 12 గంటలకు వెళ్ళిపోయారు. 1947 ఆగస్టు 15వ తారీఖు అర్ధరాత్రి 12 గంటలకి మన యొక్క భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చింది. ప్రభునందు ప్రియమైన వారులారా, ఆనాడు యేసుక్రీస్తు ప్రభుల వారు మానవ జాతిని పాపము నుంచి విడిపించి స్వతంత్రులుగా చేయటానికి వాడిన ఆయుధం ఏంటంటే ఈరోజు మహాత్మా గాంధీ వాడినటువంటి ఆయుధమే. మహాత్మా గాంధీ వాడినటువంటి యొక్క ఆయుధానికి మన దేశానికి స్వాతంత్ర్యం వస్తే యేసుక్రీస్తు ప్రభుల వారు వాడినటువంటి ఆ యొక్క ఆయుధానికి, ప్రేమ అనేటువంటి ఆ యొక్క ఆయుధానికి ఈ ప్రపంచానికి యేసుక్రీస్తు ప్రభుల ద్వారా స్వాతంత్ర్యం వచ్చింది. దేవునికి స్తోత్రం. ఈ ప్రపంచంలోనే యేసుక్రీస్తు అనేటువంటి పేరు గ్రామాలు పల్లెల ఊరు వాడ మారుమ్రోగిపోయింది. కారణం ఏంటంటే అధికారాన్ని ఉపయోగించలేదు. అతడు అధికారాన్ని ఉపయోగించి లోకంలోనికి రాలా. అధికారాన్ని ఉపయోగించి అతడి యొక్క దేశంలో ఉన్నటువంటి మానవుల యొక్క పాపం నుంచి విడిపించడానికి యేసుక్రీస్తు ప్రభుల వారు రాలా. అతడు శరీరధారిగా వచ్చాడు. అతడు చెప్పింది చేసి చూపించాలి అనేటువంటి కారణంతో అతడు ఏ మాటలైతే చెప్పాడో, ఏ మాటలైతే పలికాడో, నిన్ను కుడి చెంప కొడితే ఎడమ చెంప చూపించు అని చెప్పి యేసుక్రీస్తు ప్రభుల వారు చెప్పినటువంటి మాటలను సైతం ప్రజలందరూ ఎదుట నిరూపించుకోవటానికి స్వయాన అతడే ప్రతిదీ చేసి చూపించాడు. ప్రభునందు ప్రియమైన వారులారా, లోక సువార్త 6వ అధ్యాయం 29వ వచనం చూసినట్లయితే నిన్ను ఒక చెంప మీద కొట్టు వైపునకు రెండో చెంప కూడా చూపించు అని మాట్లాడుతూ ఉన్నాడు దేవుడు. ఆ విధంగా ప్రతి విషయంలోనూ దేవుడు ఈ రీతిగా మౌని అయి భరించాడు. ప్రభునందు ప్రియమైన వారులారా, ఈరోజు మన యొక్క దేశానికి స్వాతంత్రం వచ్చినటువంటి దినం. ఈరోజు మన యొక్క దేశానికి స్వాతంత్ర్యం వచ్చినటువంటి దినం. ప్రభునందు ప్రియమైన వారులారా, మరి మానవులుగా మన యొక్క జీవితానికి కూడా స్వాతంత్ర్యం కావాలి. మన యొక్క జీవితానికి స్వాతంత్ర్యం ఏంటి అని మీరు అడగొచ్చు. ప్రభునందు ప్రియమైన వారులారా, యోహాను సువార్త 8వ అధ్యాయం, యోహాను సువార్త 8వ అధ్యాయం 31, 32 వచనాలు చదువుకుందాం. కాబట్టి యేసు తనను నమ్మిన యూదులతో, మీరు నా వాక్యమందు నిలిచిన వారైతేనే నిజముగా నాకు శిష్యులై ఉండి సత్యమును గ్రహించెదరు. అప్పుడు సత్యము మిమ్మును స్వతంత్రులుగా చేయునని చెప్పగా. ప్రభునందు ప్రియమైన వారులారా, ఒక మనిషిని స్వతంత్రుడిగా చేసేది ఏంటి అంటే సత్యము. సత్యం అంట ఒక మనిషిని స్వతంత్రునిగా చేసిద్దంట. ఒక మనిషి సత్యాన్ని ఎప్పుడు పలకగలడు అనేటువంటి విషయాన్ని మనం జాగ్రత్తగా పరిశీలన చేస్తే, చదవబడినటువంటి వాక్య లేఖనాన్ని మనం జాగ్రత్తగా చూస్తే, కాబట్టి యేసు
తన నమ్మిన యూదులతో, మీరు నా వాక్యమందు నిలిచిన వారైతేనే. దేని యందు నిలిచి ఉండాలంట? ఒక మనుషుడు సత్యము యందు ఎప్పుడు నిలబడగలడు అనేటువంటి విషయాన్ని మనం జాగ్రత్తగా పరిశీలన చేస్తే, దేవుని యొక్క వాక్యం యందు నిలిచి ఉన్నప్పుడే ఒక వ్యక్తి సత్యమైనటువంటి నడవడికతో నడవగలడంట. ప్రభునందు ప్రియమైన వారులారా, వాక్యలేపనం చెప్పేటువంటి మాట ఏంటంటే, సత్యము మిమ్మల్ని స్వతంత్రులుగా చేయును అని మాట్లాడుతూ ఉన్నాడు. మహాత్మా గాంధీ చేసింది అదే. సత్యం, అహింస అనేటువంటి పదాలను వాడాడు. ఆ పదాలతోనే దేశానికి స్వాతంత్ర్యాన్ని తీసుకుని వచ్చాడు. ఈరోజు క్రైస్తవులమైనటువంటి మన యొక్క జీవితాలకు కూడా స్వాతంత్ర్యం కావాలి. మనుషుని యొక్క జీవితానికి, క్రైస్తవుని యొక్క జీవితానికి స్వాతంత్ర్యం ఎందుకు అనేటువంటి విషయాన్ని మనం జాగ్రత్తగా పరిశీలన చేస్తే, మనుషుడు దేనికి దాసుడై ఉన్నాడు అనేటువంటి విషయాన్ని మనం చూస్తే, యోహాను సువార్త 8వ అధ్యాయం 34 వచ్చింది. అందుకు యేసు, పాపము చేయవాడు, పాపము చేయు ప్రతివాడు పాపమునకు దాసుడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. దాసుడు ఎల్లప్పుడూ ఇంటిలో నివాసము చేయడు, కుమారుడు ఎల్లప్పుడూ నివాసము చేయను. ప్రభునందు ప్రియమైన వారులారా, ఈరోజు ఒక క్రైస్తవునికి స్వాతంత్రం ఎందుకు అవసరం అనేటువంటి విషయాన్ని మనం జాగ్రత్తగా పరిశీలన చేస్తే, క్రైస్తవులమైనటువంటి మనం ఈరోజు పాపానికి దాసులం అయిపోయి ఉన్నాం. పాపానికి దాసులం అయిపోయి ఉన్నాం. ఒక స్వాతంత్రం ఎవరికి అనేటువంటి విషయాన్ని మనం జాగ్రత్తగా పరిశీలన చేస్తే, దాసుడుగా ఉన్నటువంటి వ్యక్తికి స్వాతంత్రం ఖచ్చితంగా కావాలి. ప్రభునందు ప్రియమైన వారులారా, ఐగుప్తు దేశంలో ఇశ్రాయేలీయుల ప్రజలు ఇంచుమించు 430 సంవత్సరాలు ఉన్నారు. ఆ 430 సంవత్సరాల్లో 400 సంవత్సరాలు ఐగుప్తీయులకు ఇశ్రాయేలు ప్రజలు బానిసలైపోయి ఉన్నారు. బానిసలైపోయి ఉన్నటువంటి యొక్క ఇశ్రాయేల్ ప్రజలకు ఏం కావాల్సి వచ్చింది అనేటువంటి విషయాన్ని మనం జాగ్రత్తగా పరిశీలన చేస్తే, స్వాతంత్ర్యం కావాల్సి వచ్చింది. కారణం ఏంటంటే, వారు ఐగుప్తులో దాసులు అయిపోయి ఉన్నారు. ఐగుప్తుల చేత ఏలబడుతూ ఉన్నారు. ఐగుప్తుల చేత వెట్టి చాకిరి చేపించబడుతూ ఉన్నారు. అటువంటి పరిస్థితిలో వారి మొర దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు, ఆ ప్రజల్లోంచి దేవుడు మోషేను లేవనెత్తాడు. ఆ ప్రజల్లోంచి దేవుడు మోషేని లేవనెత్తి, మోషే, నీ ప్రజలను ఐగుప్తు దేశం నుంచి తీసుకొని వెళ్ళు, నీ ప్రజలకు నేను స్వాతంత్ర్యాన్ని ఇస్తానని చెప్పి దేవాది దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ప్రభునందు ప్రియమైన వారులారా, 150 సంవత్సరాలు బానిసలుగా ఉన్నటువంటి మన యొక్క దేశానికి స్వాతంత్రం ఎలాగైతే అవసరమైందో, ఆ రోజు 400 సంవత్సరాలు ఐగుప్తు దేశంలో బానిసలుగా ఉన్నటువంటి ఇశ్రాయేలు ప్రజలకు కూడా ఆ దినాల్లో అలాగే స్వాతంత్ర్యం అవసరమైనప్పుడు దేవుడు వారికి స్వాతంత్ర్యాన్ని ఇచ్చాడు. మోషే ద్వారా అద్భుత కార్యాలను చేయించి, మోషే ద్వారా మహత్కార్యాలు చేయించి, దేవాది దేవుడు ఆ ఐగుప్తు దేశంలోంచి దేవుడు తన ప్రజలైనటువంటి ఇశ్రాయేలీయులకు స్వాతంత్ర్యాన్ని ఇచ్చి, ఆ దేశం నుంచి విడిపించి కనాను దేశానికి 40 సంవత్సరాల కాలంలో కనాను దేశానికి దేవుడు ఇశ్రాయేలు ప్రజలను చేర్చాడు. ప్రభునందు ప్రియమైన వారులారా, వాస్తవానికి ఇశ్రాయేల్ ప్రజలు 40 రోజులకి కనాను దేశం వెళ్ళొచ్చు. కానీ 40 సంవత్సరాలు ఎందుకు పట్టిందంటే, వారు దేవుని మాటను తృణీకరిస్తూ ఉన్నటువంటి కారణాన్ని బట్టి దేవుడు వారిని ఆఫ్ చేసుకుంటూ వస్తూ ఉన్నాడు. దేవుని మాటను చెవును పెడుతూ, దేవుని మాటను లెక్క చేయకుండా వారి పాపంలో దాసులైపోయి ఉన్నటువంటి కారణాన్ని బట్టి దేవుడు వారిని వెనకేసుకుంటూ వస్తూ ఉన్నాడు. ప్రభునందు ప్రియమైన వారులారా, అదే విధముగా యోహాను సువార్త 8:34లో మనం చదువుకున్నటువంటి ఒక వాక్యాన్ని కూడా మనం పరిశీలన చేసినట్లయితే, ఈరోజు ఒక క్రైస్తవునికి స్వాతంత్ర్యం ఎందుకు అవసరం అంటే, క్రైస్తవులుగా ఉన్నటువంటి మనము దేనికి దాసులం అయిపోయి ఉన్నాం? దేనికి దాసులం అయిపోయి ఉన్నాం? మనుషులకు కాదండి, రాజులకు కాదండి బానిసలం అయిపోయింది ఈరోజు మనం. మనుషులకు కాదు, పాపానికి బానిసలం అయిపోయి ఉన్నాం. అందుకు యేసు, పాపము చేయు ప్రతివాడును పాపమునకు దాసుడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అని మాట్లాడుతూ ఉన్నాడు. ఈరోజు మానవులమైనటువంటి వారమైనటువంటి మనము పాపానికి దాసులం అయిపోయి ఉన్నాం. రోమపత్రిక 8వ అధ్యాయం 34 వచనం. శిక్ష విధించువాడు ఎవడు? చనిపోయిన క్రీస్తు యేసే. అంతేకాదు, మృతుల్లో నుండి లేచిన వాడు, దేవుని కుడిపార్శ్వమున ఉన్నవాడును,
మన కొరకు విజ్ఞాపనము కూడా చేయవాడు ఆయనే. క్రీస్తు ప్రేమ నుండి మనల్ని ఎడబాపు వాడు ఎవడు? శ్రమ అయినను బాధ అయినను క్షమించాలి. రోమపత్రిక 6వ అధ్యాయము 20 వచనం చదవండి. రోమపత్రిక 6వ అధ్యాయము 20 వచనం. మీరు పాపమునకు దాసులై ఉన్నప్పుడు నీతి విషయమై నిర్బంధము లేని వారై ఉంటిరి. మీరు పాపమునకు దాసులై ఉన్నప్పుడు నీతి విషయమై నిర్బంధము లేని వారై ఉంటిరి. అప్పటి క్రియల వలన మీకేమి ఫలము కలిగను? ప్రభునందు ప్రియమైన వారలారా, వాక్య లేఖనాన్ని కనుక మనం జాగ్రత్తగా పరిశీలన చేసినట్లయితే, మీరు పాపమునకు దాసులై ఉన్నప్పుడు నీతి విషయమై నిర్బంధము లేని వారై ఉంటిరి అని మాట్లాడుతున్నాడు వాక్యం ద్వారాగా. మనం పాపానికి దాసులమై ఉన్నాం కాబట్టి నీతిపరులుగా లేము. ఈ లోకంలో కానీ దేవుని యొక్క దృష్టిలో కానీ మనము నీతిమంతులుగా కానీ స్వతంత్రులుగా కానీ లేకుండా దాసులం అయిపోయి ఉన్నామంట పాపానికి. ప్రభునందు ప్రియమైన వారలారా, యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ లోకానికి వచ్చింది, శరీరధారిగా శిక్షను అనుభవించింది, మరణం అయ్యింది. దేనికోసమయ్యా అనేటువంటిది మనం జాగ్రత్తగా పరిశీలన చేస్తే, మనుషుడు బానిస అయిపోయినటువంటి ఈ యొక్క పాపం అనేటువంటి సంఖ్యల నుంచి మనిషిని విడగొట్టడానికి దేవుడు. ప్రభునందు ప్రియమైన వారలారా, కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 15:56లో ఉంటుంది, మరణమునకు ముల్లు పాపము, పాపమునకున్న బలము ధర్మశాస్త్రమే అని మాట్లాడుతూ ఉన్నాడు. ప్రభునందు ప్రియమైన వారలారా, ఒక మనుషుడు ఆ పాపము నుంచి విడిపింపబడాలి అంటే ఆ మరణం అనేటువంటి ముళ్ళు విరవబడాలి. ఆ మరణము అనేటువంటి ముళ్ళు విరవబడినప్పుడే మనిషి యొక్క పాపము ఆ మనుషుల్లోంచి పోవటానికి వీలుగా ఉంటుంది. కాబట్టి ప్రభునందు ప్రియమైన వారలారా, ఆ ముళ్ళును విరవటానికే యేసుక్రీస్తు ప్రభుల వారు శరీరధారిగా ఈ లోకానికి వచ్చాడు. దేవునికి స్తోత్రం. ప్రభునందు ప్రియమైన వారలారా, వాక్య లేఖనాన్ని కనుక మనం జాగ్రత్తగా పరిశీలన చేస్తే, కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక, అపోస్తలుడైనటువంటి పౌలు గారు కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయము 17వ వచనం నుంచి కొన్ని వాక్య లేఖనాలు మనం చదువుకుందాం. ప్రభువే ఆత్మ, ప్రభు యొక్క ఆత్మ ఎక్కడ నుండునో అక్కడ స్వాతంత్ర్యం ఉండును. మనమందరమును ముసుగు లేని ముఖముతో ప్రభు యొక్క మహిమను అద్దం వలె ప్రతిఫలింపజేయుచు మహిమ నుండి అధిక మహిమను పొందుచు ప్రభువు ఆత్మ చేత ఆ పోలికగానే మార్చబడుచున్నాము. ఏమని మాట్లాడుచున్నాడు అపోస్తలుడైనటువంటి పౌలు గారు? ప్రభువు యొక్క ఆత్మ ఎక్కడైతే ఉంటుందో అక్కడే ఒక వ్యక్తికి నిజమైనటువంటి స్వాతంత్ర్యం ఉండిద్దంట. ప్రభునందు ప్రియమైన వారలారా, యేసుక్రీస్తు ప్రభుల వారు ఆ దినాల్లో అయితే శరీరధారిగా వచ్చాడు. మనుషులందరూ పాపాన్ని తీసివేయటానికి అతడు బలి అయిపోయాడు, పాపాన్ని తీసివేశాడు, వెళ్ళిపోయాడు. మరి ఇప్పుడు పాపాన్ని తీసివేసేది ఎవరు అనేటువంటి సందేహాలు ఎంతో మందికి రావచ్చు. అందుకు గాని అపోస్తలుడైనటువంటి పౌలు గారు ఏమంటాడంటే, మీకు ఆ సందేహం ఏం అవసరం లేదు. దేవుడు లేనప్పటికీ, దేవుడు ఆ యొక్క పరమకు కొనిపోయినప్పటికీ దేవుని యొక్క ఆత్మ ఈ భూమిపైన ఇంకా సంచారం చేస్తూనే ఉన్నది. దేవునికి స్తోత్రం. దేవుని యొక్క ఆత్మ ఈ భూమిపైన ఇంకా సంచారం చేస్తూనే ఉన్నది. కాబట్టి ఆ దేవుని ఆత్మ ఏ స్థలాల్లో అయితే ఉంటుందో ఆ స్థలంలో ఉన్నటువంటి సమస్త విధమైనటువంటి పాపము ఆ స్థలంలోంచి వెళ్ళిపోతుంది అని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు పౌలు గారు. అందుకు పౌలు గారు ఏమంటూ ఉన్నాడంటే, మనమందరమును ముసుగు లేని ముఖముతో ప్రభు యొక్క మహిమను అద్దం వలె ప్రతిఫలింపచేయచ్చు. ఆ దేవుని ఆత్మ మనలో ఉన్నటువంటి కారణాన్ని బట్టి మనము ముసుగు లేని ముఖంతో తేటగా దేవుని చూడాలి అని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు. ఒక వ్యక్తి మరొక వ్యక్తిని చూడటానికి మొహాన్ని ఎప్పుడు చాటేసుకుంటాడు? ఆదాము ఉన్నాడు బైబిల్ గ్రంథంలో. ఆదాము దేవుని దగ్గరికి వచ్చాడు ఏదైనా తోటలో ఉన్నప్పుడు. ఎప్పుడు కనబడేటువంటి ఆదాము సడన్గా దేవునికి కనబడకుండా పోయాడు. కారణం ఏంటి? ఎప్పుడు దేవుడు రాగానే ఎదురుపడేవాడు ఆదాము, ఎప్పుడు దేవుడు రాగానే పలకరించేవాడు ఆదాము. కానీ సడన్గా ఏం జరిగిందంటే, ఒకానొక సమయంలో దేవుడి దగ్గరికి ఆదాము దగ్గరికి దేవుడు వచ్చేటప్పుడు
దేవునికి ఆదాం కనబడలా. దేవుడు చూస్తూ ఉన్నాడు, ఆదామా ఎక్కడ ఉన్నావు అని చెప్పి పిలుస్తూ ఉన్నాడు. పిలిస్తే ఎక్కడి నుంచి వినబడుతుంది స్వరం? చెట్టు చాటు నుంచి స్వరం వినబడుతుంది. చెట్టు చాటును దాక్కొని మాట్లాడుతూ ఉన్నాడు ఆదాం, ప్రభువా నీ స్వరము వినినప్పుడు నేను దిగంబరిగా ఉంటుంది కాబట్టి ఇదిగో ఈ చెట్టు చాటును దాక్కున్నాను అంటున్నాడు. కారణం ఏంటంటే ఆదాము తప్పు చేశాడు కాబట్టి దేవుని దగ్గర మొహం చాటేసుకుంటూ ఉన్నాడు. అందుకే అపోస్తలుడైనటువంటి పౌలు గారు ఈ రీతిగా అంటూ ఉన్నాడు, మనమందరమును ముసుగు లేని ముఖముతో ప్రభు యొక్క మహిమను అద్దం వలె చూసునట్లు అని మాట్లాడుతూ ఉన్నాడు. ముసుగు లేని ముఖంతో మనము దేవుని యొక్క ముఖాన్ని చూడాలి అంటే ఏం చేయాలి? మనకు పాపం అనేటువంటి ముసుగుగా ఉన్నటువంటి యొక్క పాపాన్ని దేవుని యొక్క ఆత్మ ద్వారాగా మనలో మనం తొలగించుకోవాలి. ఆ పాపాన్ని దేవుని యొక్క ఆత్మ చేత మనము తొలగించుకున్నప్పుడు దేవునిని మనం అద్దం వలె చూస్తామంట తేటగా. దేవునికి స్తోత్రం. ప్రభునందు ప్రియమైన వారలారా, అపోస్తలుడైనటువంటి పౌలు గారు మాట్లాడేటువంటి మాట, నీ పాపాన్ని నా పాపాన్ని తుడిచివేయటానికి దేవుని యొక్క ఆత్మ ఉన్నది కాబట్టి ఆ ఆత్మ చేత మనమందరము మన యొక్క ముసుగులను తొలగించుకుందాం అని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు. ప్రభునందు ప్రియమైన వారలారా, గలతీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయం 13 గలతీయులకు రాసిన పత్రిక 5:13 సహోదరులారా, మీరు స్వతంత్రులుగా ఉండుటకు పిలువబడితిరి. అయితే ఒక మాట, ఆ స్వాతంత్ర్యమును శారీర క్రియలకు హేతువు చేసుకొనక ప్రేమ కలిగిన వారమై ఒకరికొకడు దాసులయుండుడి. ధర్మశాస్త్రం అంతయు నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించుము అని ఒక్క మాటలో సంపూర్ణమై ఉన్నది. అయితే మీరు ఒకరినొకడు కరచుకొని భక్షించిన ఎడల మీరు ఒకరి వలన ఒకడు బొత్తుగా నశించిపోదురేమో చూచుకొనిడి అని మాట్లాడుతూ ఉన్నాడు. ప్రభునందు ప్రియమైన వారలారా, వాక్య లేఖనాన్ని మనం జాగ్రత్తగా పరిశీలన చేసినట్లయితే ఏమని మాట్లాడుతూ ఉన్నాడు? ఎలా పిలువబడ్డామంట? మనం స్వతంత్రులుగా ఉండటకు పిలువబడ్డామంట. ప్రభునందు ప్రియమైన వారలారా, ఒక వ్యక్తి స్వతంత్రుడిగా ఎప్పుడు ఉండగలడు అనేటువంటి విషయాన్ని మనం జాగ్రత్తగా పరిశీలన చేస్తే ఇక్కడ వాక్యం ద్వారాగా మాట్లాడుతూ ఉన్నాడు. అయితే ఒక మాట, ఆ స్వతంత్రమును శరీర క్రియలకు హేతువు చేసుకొనక ప్రేమ గలవారై ఒకరికొకడు దాసులుగా ఉండుడి అని మాట్లాడుతూ ఉన్నాడు. ప్రభునందు ప్రియమైన వారలారా, ఒకరికొకడు దాసులుగా ఉండుడి అని ఎందుకు మాట్లాడుతూ ఉన్నాడంటే, ఒక మనిషిలో హెచ్చింపు స్వభావం వస్తే, రే నువ్వు నాకంటే తక్కువవాడు, నేను నీకంటే ఎక్కువవాడు అనేటువంటి స్వభావం కనుక వేలుపడి చేస్తే ఒకరికొకరు దాసులుగా ఉండలేరు. వాక్య లేఖనం ఏమని మాట్లాడుతుందంటే, ఒకరికొకడు దాసులుగా ఉండుడి అని ఎందుకు మాట్లాడుతుందంటే, ఆ స్వభావము మనిషికి తగ్గింపును దయచేసింది. నేను నీకంటే తక్కువ వాడిని, పర్వాలేదు చెప్పు, ఏం చెబుతావో, నీ మాటలన్నీ వింటానని చెప్పి మనం ఎప్పుడైతే మనం తగ్గించుకోగలుగుతామో మనలో హెచ్చింపు స్వభావం అనేది వేలుపడి చేయదు. కాబట్టి మనం దేవుని యొక్క దృష్టిలో పాపము లేని వారమై స్వతంత్రులుగా ఉండటకు వీలుగా ఉంటుంది. 1వ వచనం, గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం, ఈ స్వాతంత్ర్యము అనుగ్రహించి క్రీస్తు మనల్ని స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. కాబట్టి మీరు స్థిర మనసు నిలిచి మరలా దాస్యపు కాడి క్రింద చిక్కుకొనకడి. ఏ స్వాతంత్ర్యాన్ని ఉపయోగించాడంటే యేసుక్రీస్తు ప్రభుల వారు. ఏ స్వాతంత్ర్యం? నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు అనేటువంటి స్వాతంత్ర్యాన్ని. అతడు యజమానుడైనప్పటికీ దాసుడుగా ఈ లోకానికి వచ్చి సేవ చేసినటువంటి ఆ యొక్క తీరుని ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు పౌలు గారు. అతడు యజమానుడైనప్పటికీ ఒక దాసుడిగా తాను తగ్గించుకొని తాను రిక్తునిగా చేసుకొని ఈ విధమైనటువంటి స్వాతంత్ర్యాన్ని మనకిచ్చి ఉన్నాడు. కాబట్టి దేవుడిచ్చేటువంటి స్వాతంత్ర్యాన్ని మీరు మరలా కోల్పోయి మరలా మీరు దాస్యపు కాడి క్రిందకి వెళ్ళకండి అని మాట్లాడుతూ ఉన్నాడు పౌలు గారు.
దేవుడు మీకు నిజమైన స్వాతంత్ర్యాన్ని ఇచ్చాడు. మీలో ఉన్నటువంటి పాపాన్ని తుడిచివేయటానికి కుడి చెంపను ఎడమ చెంపను మాత్రమే కాదు, దేవుడు తన యొక్క ప్రాణాన్ని చిందించాడు. ప్రభునందు ప్రియమైన వారలారా, ఈ దేశంలో మనకు స్వాతంత్ర్యాన్ని తీసుకొని రావటానికి కుడి చెంప ఎడమ చెంప చూపించి ఉండొచ్చు, కానీ దేవుడు నీ కోసం నా కోసం పాపం అనేటువంటి యొక్క దాస్యపు జీవితంలోంచి స్వాతంత్రపు జీవితాన్ని ఇవ్వటానికి దేవుడు తన యొక్క ప్రాణాన్ని సైతం సిలువలో అప్పగించేశాడు. దేవునికి స్తోత్రం. ప్రభునందు ప్రియమైన వారలారా, అందుకే పౌలు గారు మాట్లాడుతూ ఉన్నాడు, ఈ స్వాతంత్ర్యము అనుగ్రహించి క్రీస్తు మనల్ని స్వతంత్రులుగా చేసి ఉన్నాడు, కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరలా దాస్యపు కాడి క్రింద చిక్కుకొనకుడి అని మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడు చేసినటువంటి ఆ యొక్క త్యాగాన్ని మీరు వ్యర్థముగా పోగొట్టమాకండి అని మాట్లాడుతున్నాడు పౌలు గారు. దేవుడు తన ప్రాణాన్ని చిందించి, తన యొక్క రక్తాన్ని చిందించి, తన యొక్క ప్రాణాన్ని సిలువలో అప్పగించి స్వాతంత్ర్యాన్ని తీసుకొని వచ్చాడు. ఆ స్వాతంత్రాన్ని మర్చిపోయి మీరు మరలా దాస్యపు కాడి కిందకి వెళ్ళొద్దు అంటూ ఉన్నాడు. ప్రభునందు ప్రియమైన వారలారా, ఈ ప్రపంచంలోని కల్లా పెలికాన్ అనేటువంటి ఒక పక్షి ఉంది. ఆ పక్షి యొక్క విధానం ఏంటంటే, భయంకరమైనటువంటి కరువు వచ్చినప్పుడు, తినటానికి ఏమీ లేని పరిస్థితి వచ్చినప్పుడు ఆ పక్షి అంట తన పిల్లల కంటే ముందు ఆ పక్షి చనిపోయిద్దంట. ఎలాగో తెలుసా? ఆ పక్షి తాను తన పిల్లలు ఆకలితో ఉన్నటువంటి కారణాన్ని గమనించి, నా పిల్లలు చచ్చిపోతారేమో అని చెప్పి అటువంటి భయంకరమైనటువంటి పరిస్థితుల్లో ఆ పెలికాన్ అనేటువంటి పక్షి తన పొదునైనటువంటి ముక్కుతో తన గుండెను చీల్చి, తన గుండెను పొడుచుకొని, తన గుండెలోంచి రక్తాన్ని కాచి తన యొక్క పిల్లలకు దాహాన్ని తీర్చిద్దంట. ఆ విషయాన్ని గమనించినటువంటి విలియం కేరీ తాను స్థాపించినటువంటి ఆ యూనివర్సిటీకి లోగో గుర్తుగా ఈ పెలికాన్ అనేటువంటి పక్షి బొమ్మను వేశాడు. ఎందుకో తెలుసా? యేసుక్రీస్తు ప్రభువు వారు మనిషి యొక్క పాపం నుంచి మనిషిని విడిపించడానికి ఏ రీతిగా అయితే తన యొక్క రక్తంలో ఆఖరి రక్తపు బొట్టు వరకు ఏ రీతిగా అయితే చిందించాడో, అదే రీతిగా ఇక పెలికాన్ అనేటువంటి పక్షి కూడా తన యొక్క పిల్లలను బ్రతికించడానికి ఆఖరి రక్తపు బొట్టు వరకు తన యొక్క రక్తాన్ని చిందించి అది చనిపోతుందంట. దేవునికి స్తోత్రం. ఆ కారణం చేత విలియం కేరీ తాను స్థాపించినటువంటి యొక్క యూనివర్సిటీలో లోగోని ఈ పెలికాన్ అనేటువంటి పక్షిగా పెట్టాడు. ప్రభునందు ప్రియమైన వారలారా, ఈరోజు యేసుక్రీస్తు ప్రభువు వారు చేసినటువంటి త్యాగము నిన్ను నన్ను పాపము నుంచి స్వతంత్రునిగా చేయటానికి దేవుడు ఈ స్వాతంత్ర్యాన్ని తీసుకొని వచ్చాడు. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 10వ అధ్యాయం, కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 10వ అధ్యాయం 23వ వచనం. అన్ని విషయముల యందు నాకు స్వాతంత్ర్యము కలదు, కానీ అన్నీ చేయదగినవి కావు. అన్నిటి యందు నాకు స్వాతంత్ర్యము కలదు, కానీ అన్నీ క్షేమాభివృద్ధి కలుగజేయవు. ప్రభునందు ప్రియమైన వారలారా, అపోస్తలుడైనటువంటి పౌలు గారు కొరింథీ సంఘానికి రాస్తూ ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నాడు. పౌలు గారు ఏమంటూ ఉన్నాడంటే, నాకు అన్ని విషయాల్లో స్వాతంత్ర్యం ఉంది. నిజమే ప్రభునందు ప్రియమైన వారలారా, ఒక మనిషి ఏ పని చేయటానికైనా ఆ మనిషికి స్వాతంత్ర్యం ఉంది. ఒక మనిషి ఏ పని చేయటానికైనా ఆ పని చేయటానికి ఒక మనిషికి నిజమైన స్వాతంత్ర్యం ఉంది. పౌలు గారు అదే మాట్లాడుతున్నాడు. నేను ఏ పని చేయటానికైనా స్వతంత్రుడినే, నాకు అన్ని విషయంలో స్వాతంత్ర్యం ఉంది, కానీ నేను అన్ని పనులు చేయటానికి ఏమంటూ ఉన్నాడు? అన్ని పనులు చేయటానికి స్వాతంత్ర్యం ఉన్నప్పటికీ అన్నిటి యందు నాకు స్వాతంత్రం కలదు, కానీ అన్ని క్షేమాభివృద్ధి కాదు అంటూ ఉన్నాడు. ఒక మనిషి అన్ని పనులు చేయగలడు, అన్ని చేయగలిగేటువంటి స్వేచ్ఛ స్వాతంత్రం మనిషికి ఉంది, కానీ మనిషి చేసేటువంటి ప్రతి పనిలో మనిషి తనకు స్వాతంత్రము తనకు స్వేచ్ఛ అనుకునేటువంటి ప్రతి పనిలో మనిషికి ఏమి లేదంట? క్షేమాభివృద్ధి లేదంట. మనిషి చేసేటువంటి ప్రతి పని దేవుడి దగ్గరికి నడిపించేది కాదు.
మనిషికి పాపం పైన స్వాతంత్రం ఉంది, మనిషికి ప్రార్థన పైన స్వాతంత్రం ఉంది. కానీ ఒక ప్రార్థన ఏమో మనిషిని బాగు చేసే విధంగా ఉంటే, ఒక పాపమేమో మనిషిని నాశనం చేసే విధంగా, దాసుడిగా చేసుకునే విధంగా ఉంటుంది. పాపము మనిషిని దాసుడిగా చేస్తే, ప్రార్థన ఏమో మనిషిని స్వాతంత్రంగా చేసింది. దేవునికి స్తోత్రం. ఒక మనిషి అన్నిటిపైన అధికారం ఉన్నప్పటికీ ఆ మనిషిని స్వతంత్రంగా ఉన్నటువంటి యొక్క కార్యాల నుంచి కాపాడేది ఏంటంటే కొన్ని మాత్రమే. అందుకే పౌలు గారు మాట్లాడుతూ ఉన్నాడు, నాకు అన్నిటిపైన స్వాతంత్రం కలదు కానీ అన్నిటి యందు క్షేమాభివృద్ధి లేదు. ఎవడు తన కొరకే కాదు ఎదుటివాని కొరకు మేలు చూచుకునే వాళ్ళను అని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు. ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, ఒక మనిషి నిజమైనటువంటి స్వాతంత్రం ఎక్కడున్నది అని చెప్పి పరిశీలన చేయాలి. ఒక మనిషి యొక్క జీవితంలో పాపంలో లేదు స్వాతంత్ర్యం. ఆ పాపంలోని స్వాతంత్ర్యం ఉంటే యేసుక్రీస్తు ప్రభువు వారి లోకానికి దిగివచ్చి శరీరధారిగా నీ కోసం నా కోసం బలి అయిపోవాల్సినటువంటి అవసరం లేదు. ఒక మనిషి యొక్క జీవితంలో నిజమైనటువంటి పాపమే స్వాతంత్రం అనుకుంటే, ఆ పాపం నుంచి యేసుక్రీస్తు ప్రభువు వారు ఈరోజు మనందరినీ విడిపించడానికి, విముక్తులను చేయటానికి యేసుక్రీస్తు ప్రభువు వారు బలి అయిపోవాల్సినటువంటి అవసరం ఏమైనా ఉన్నదంటారా? ఏం లేదు. పాపం నుంచి విడిపించడానికి యేసుక్రీస్తు ప్రభువు వారు ఎందుకు వచ్చాడంటే, ఒక మనిషికి నిజమైనటువంటి స్వాతంత్రం పాపంలో లేదు. పాపంలో లేదు. అయినప్పటికీ ఒక మనుషుడు ఆ పాపం చేయటమే స్వాతంత్రం అనుకుంటూ ఉన్నాడు. కానీ తనకు తెలియనిది ఏంటంటే, ఆ మనుషుడు పాపం చేస్తూ చేస్తూ పాపానికి బానిసైపోతూ ఉన్నాడు. ఒక మనుషుడు త్రాగుతూ ఆ త్రాగుడు ఎందే స్వాతంత్రం ఉన్నది అనుకుంటూ ఉన్నాడు. కానీ త్రాగేటువంటి ప్రతి వ్యక్తి త్రాగుడికి బానిస అయిపోతూ ఉన్నాడు. దొంగిలించేటువంటి ప్రతి వ్యక్తి దొంగతనానికి బానిస అయిపోతూ ఉన్నాడు. వ్యభిచరించేటువంటి ప్రతి వ్యక్తి వ్యభిచారానికి బానిసడు అయిపోతూ ఉన్నాడు. ఈ విధంగా ప్రతి వ్యక్తి అన్నిటిలోని చెడు కార్యాలు ఎందే, పాపం ఎందే స్వాతంత్రం ఉన్నదని చెప్పి పాపాన్ని వెతుక్కుంటూ మనుషులు వెళ్ళిపోతూ ఉన్నాడు. యెరూషలేము నుంచి ఎక్కడికి దిగిపోతూ ఉన్నాడంట? ఒక వ్యక్తి యెరికోకు దిగిపోతూ ఉన్నాడంట. వాస్తవానికి యెరూషలేము దేవుని పట్టణము, యెరూషలేము దేవుడు ఉండేటువంటి స్థలం. కానీ దాన్ని విడిచిపెట్టి పాపము అనేటువంటి యెరికోకు దిగిపోతూ ఉన్నాడు. ఆ యెరికోలోనే స్వాతంత్రం ఉన్నదని చెప్పి దిగిపోతూ ఉన్నాడు ఆ వ్యక్తి. దేవుని మందిరంలో, దేవుని యొక్క ఆలయంలో ఉండవలసినటువంటి వ్యక్తి యెరికోకు ఎప్పుడైతే దిగిపోతూ ఉన్నాడో అక్కడ దోచుకోబడ్డాడు దొంగలతో. నిజమైన స్వాతంత్రం ఆ యెరికోలోనే ఉంటే దొంగల చేత ఎందుకు కొట్టబడ్డాడు? దొంగల చేత ఎందుకు తన్నబడ్డాడు? దొంగల చేత ఎందుకు దోచుకోబడ్డాడు ఆ వ్యక్తి అనేటువంటి విషయాన్ని మనం జాగ్రత్తగా పరిశీలన చేస్తే, ఆ మనుషుడు ఆ యెరికోలోనే స్వాతంత్రం ఉన్నదని చెప్పి వెతుక్కుంటూ వెళ్ళిపోతూ ఉన్నాడు. కానీ ఆ యెరికోలో నిజమైన స్వాతంత్రం లేదు. ఆ యెరికోలో మనలో దోచుకునేటువంటి పాపం ఉంది. యెరికో పట్టణాన్ని వెతుక్కుంటూ వెళ్ళిపోతూ ఉన్నాడు ఆ యొక్క మనుషుడు. కానీ ఎదురైంది ఏంటంటే, దొంగలు మార్గ మధ్యలో ఎదురయ్యారు. కొట్టేసి అతను పడవేశారు. పడవేసినప్పుడు ఎదురు చూస్తూ ఉన్నాడు, సహాయం చేసేవాడు ఒక్కడన్నా ఉంటాడు అని చెప్పి. సహాయం చేసేవాడు ఒక్కడు కూడా కనపడలేదు ఆ వ్యక్తికి. యాజకుడు బయలుదేరుతూ ఉన్నాడు. ఆ వ్యక్తి కొట్టబడి ఉన్నప్పుడు, దొంగల చేత దోచుకోబడి మార్గ మధ్యంలో త్రోవ పక్కన పడి ఉన్నటువంటి ఆ వ్యక్తిని చూస్తూనే వెళ్ళిపోయాడు యాజకుడు. యాజకుడు ఎవరు అంటే, బలులు అర్పించేటువంటి వాడు, ధర్మశాస్త్ర విధి విధానాలు ప్రజలకు బోధించేవాడు, నశించిపోవచ్చున్నటువంటి ఆత్మల కోసం దేవుని దగ్గర ప్రార్థించేవాడు. కానీ ఆ యాజకుడు చేసింది ఏంటంటే, అక్కడ కొట్టబడి తన్నబడి దోచుకోబడి మార్గ మధ్యంలో పడిపోన్నటువంటి ఆ వ్యక్తిని చూస్తూ నాకేం పట్టిందిలే అన్నట్టు వెళ్ళిపోయాడు యాజకుడు. రెండవదిగా లేవీయుడు వెళ్తూ ఉన్నాడు. లేవీయులకి శ్రేష్టమైనటువంటి స్థానాన్ని ఇచ్చాడు దేవుడు. దేవుని యొక్క నిబంధన మందసం దగ్గర పరిచర్య చేసే విధంగాను, దేవుని యొక్క విషయాల్లో పరిచర్య చేసేవారుగా లేవీయులను దేవుడు ఎన్నుకుంటే, ఈ లేవీయుడు కూడా పడిపోయి ఉన్నటువంటి ఒక వ్యక్తిని పరామర్శించలేకపోయాడు, పరిచర్య చేయలేకపోయాడు, అతని యొక్క గాయాల్ని కట్టలేకపోయాడు. వెళ్ళిపోయాడు లేవీయుడు కూడా. నాకేం పట్టిందిలే అన్నట్టు వీడు కృంగిపోతూ ఉన్నాడు. అయ్యో, దేవుని మార్గాన్ని విడిచిపెట్టి దేవుని ఆలయం అయి ఉన్నటువంటి యెరూషలేమును కాదని
ఎరుకోకు నేను దిగి వచ్చి దొంగల చేత కొట్టబడ్డాను. నన్ను అందరూ చూస్తూనే వెళ్ళిపోతూ ఉన్నారు, కానీ నాకు ఏ ఒక్కరు కూడా సహాయం చేయలేకపోతూ ఉన్నారు. ఇప్పుడు ఏంటి నా పరిస్థితి? నాకు సహాయం చేసేది ఎవరు? నాకు సహాయం ఎక్కడి నుంచి దొరికిద్దని చెప్పి వాడు ఏడుస్తూ కృంగిపోయి కొట్టబడి ఉన్నటువంటి ఆ పరిస్థితుల్లో ఒక సమరయుడు వచ్చాడు. ప్రభునందు ప్రియమైన వారలారా, ఒక సమరయుడు వచ్చి ఆ సమరయుడు పడిపోయి ఉన్నటువంటి ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళాడు. సమరయుడు అని ఎందుకు మాట్లాడుతున్నానంటే, యేసుక్రీస్తు ప్రభులు వారు ఆ వాక్య లేఖనంలో సమరయుడిగా ఎందుకు చూపించాడంటే, ఆ దినాల్లోని సమరయులు రోమ ప్రభుత్వం వారి కింద బానిసలుగా ఉండేవారండి. ప్రభునందు ప్రియమైన వారలారా, ఆ దినాల్లోని రోమ ప్రభుత్వం వారి కింద కాదు, యూదులకే కానీ ప్రతి జాతి వారికి ఎలా ఉండేవారంటే అంటరాని వారిగా ఉండేవారు. క్షమించాలి, బానిసలు అన్నాను, అంటరాని వారిగా చూసేవారు సమరయులు. ఆ రీతిగా ఒక సమరయుడు అంటరాని వాడు అయినప్పటికీ వీడి దగ్గరికి వెళ్తే నన్ను ఎలా చూస్తాడు, వీడి దగ్గరికి వెళ్తే నేను అంటరాని వాడిని కదా, వీడు నన్ను ఏ విధంగా చూస్తాడు అని చెప్పి ఆలోచన చేయకుండా సమరయుడు ఏం చేశాడంటే, పడిపోయి ఉన్నటువంటి ఆ వ్యక్తిని గమనించి దగ్గరికి వెళ్ళి అతని గాయాలను కట్టాడు. అతని యొక్క గాయాలను నూనెతో ద్రాక్షరసంతో కట్టాడు. కట్టి పూటకోళ్ళ వాడిని ఇంటికి తీసుకుని వెళ్ళాడు. పూటకోళ్ళ వాని ఇంటికి తీసుకుని వెళ్ళి ఆ పూటకోళ్ళ వానికి జీతం ఇచ్చి, ఇతను చూసుకో, నీకేమైనా తక్కువైన ఎడల నేను మరలా వచ్చేస్తా అన్నాడు. ఆ సమరయుడు ఎవరో తెలుసా? నిన్ను నన్ను ఒక సొంత మనిషిలా చూసుకోవాలని చెప్పి లోకానికి వచ్చినప్పటికీ, నీ కోసం నా కోసం ఈ యొక్క లోకంలో రక్తాన్ని చిందించినప్పటికీ యేసుక్రీస్తు ప్రభుల వారిని అంటరాని వారిగా చూసారే, ఆ అంటరాని వాడిగా ఉన్నటువంటి ఆ యేసుక్రీస్తు ప్రభుల వారే ఆ గాయాలు కట్టినటువంటి సమరయుడు. దేవునికి స్తోత్రం. ఆ యేసుక్రీస్తు ప్రభుల వారు పాపంలో కొట్టుబడి తన్నుకుంటూ ఉన్నటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి వ్యక్తిని తీసుకుని వెళ్ళి పూటకోళ్ళ వాని ఇంటిలో కూర్చోబెట్టాడు. పూటకోళ్ళ వాని ఇల్లు దేనికి సాదృశ్యంగా ఉందంటే దేవుని యొక్క సంఘానికి సాదృశ్యంగా ఉంది. పూటకోళ్ళవాడు దేవుని సేవకుడిగా సాదృశ్యంగా ఉన్నాడు. ఈరోజు నువ్వు నేను పాపంలో కొట్టబడి చిక్కబడి తన్నబడుతూ పాపపు దాస్యములో ఉండి ఉండవచ్చు. ఈరోజు దేవుడు మరలా నేను సంఘంలో నిలబడటానికి సిద్ధంగా ఉన్నాడు. ఆ బానిసత్వాన్ని విడిచిపెట్టి ఆ పాపం అనేటువంటి సంఖ్యల నుంచి నిన్ను నీవు తెంచుకొని దేవుని యొక్క సంఘంలో నీవు ఒక స్వతంత్రుడిగా నిలబడటానికి సిద్ధంగా ఉన్నావా? పరిశీలన చేయండి. ప్రభునందు ప్రియమైన వారలారా, వాక్యలేఖనాన్ని జాగ్రత్తగా పరిశీలన చేసినట్లయితే కీర్తనల గ్రంథము 37వ అధ్యాయం, కీర్తనల గ్రంథము 37వ అధ్యాయం 11వ వచనం. దీనులు భూమిని స్వతంత్రించుకుందరు. ఏం స్వతంత్రించుకుంటారంట? దీనులు భూమిని స్వతంత్రించుకుంటారంట. కాబట్టి ప్రభునందు ప్రియమైన వారలారా, ఈరోజు నువ్వు నేను దేవుని ఎట్టి అలా ఉండాలి అనేటువంటి విషయాన్ని కనుక మనం జాగ్రత్తగా పరిశీలన చేస్తే దేవుని ఎదుట దేనత్వాన్ని కలిగి ఉండాలి. దేవుని ఎదుట కనుక దేనత్వాన్ని కలిగి పాపాన్ని విడిచిపెట్టి ప్రతి విధమైనటువంటి దోషాన్ని విడిచిపెట్టి ప్రతి విధమైనటువంటి ఆ యొక్క చెడు కార్యాలను విడిచిపెట్టి దేవుని యొక్క ధ్యానత్వాన్ని కలిగి ఉండాలి. ఏ విధమైనటువంటి ధ్యానత్వం అనేటువంటిది మనం జాగ్రత్తగా పరిశీలన చేస్తే మత్తయి సువార్త 5వ అధ్యాయం 3వ వచనం. మత్తయి సువార్త 5వ అధ్యాయము 3వ వచనం. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది. దేవునికి స్తోత్రం. ఏ విషయమై దీనులుగా ఉండాలంట? మనము దేవుని యొక్క ఆత్మ విషయమై మనం దీనులుగా ఉండాలి. దేవుని యొక్క ఆత్మ విషయమై మనం దీనులుగా ఉన్నప్పుడు దేవుని ఆత్మ మనపై పరిపాలన చేసి మనలో ఉన్నటువంటి పాపం అనేటువంటి ముసుగును తొలగించి ఆ పరలోక రాజ్యాన్ని నేరుగా తేరు చూసేటువంటి ప్రకాశవంతమైనటువంటి కనుదృష్టిని దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. దేవుని ఏమిటి ఈ విధమైనటువంటి దేనత్వాన్ని కనుక మనం లేకుండా
దేవుని ఎదుట మనం హెచ్చించుకునేవారుగా ఉంటే, దేవుని దగ్గర మనం ఇష్టానుసారంగా ప్రవర్తించేవారుగా కనుక మనం ఉంటే, దేవుని యొక్క ఆత్మ నీ పైన నా పైన నిలబడటానికి వీల్లేదండి. దేవుని యొక్క దృష్టిలో ఈరోజు నువ్వు నేను ఈ స్వాతంత్ర దినోత్సవం నాడు ఎలా ఉండాలంటే, ఒక నిజమైనటువంటి స్వతంత్రుడిగా నీవు నేను కూడా ఉండాలి. ఒక నిజమైనటువంటి స్వతంత్రుడిగా దేవుని యొక్క దృష్టిలో నీవు నేను ఉండాలి అంటే, ప్రతి విధమైనటువంటి పాపమును విడిచిపెట్టి, ప్రతి విధమైనటువంటి దోషమును విడిచిపెట్టి, దేవుని యొక్క ఆత్మ విషయమై దేవుని మందిరంలో ఈరోజు నువ్వు నేను దీనత్వాన్ని కలిగి ఉండాలి. ఆ రీతిగా దీనత్వాన్ని కలిగి ఉన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభుల వారు ఒక సమరయుళ్ళ నిన్ను ఒక సంఘములో పూటకోళ్ళ వాడిని ఇంటి వద్ద నిలబెట్టడానికి దేవుడు సిద్ధంగా ఉంటాడు. దేవుడు కొద్దిగా వాక్యం ద్వారాగా మనందరినీ దీవించి ఆశీర్వదించునుగాక.